బ్యాక్ టు న్యూస్. ఆంధ్ర రాష్ట్రంలో జంగిల్రాజ్ గురజాలలో గుండారాజ్ అంతకు మించి అభివృద్ధి అనే వాటే లేదని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలో టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త పిడుగు వీరారెడ్డిని పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. చట్టాన్ని ఈ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని, దాడులు చేసే వారికి త్వరలోనే మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని హెచ్చరించారు. వీరారెడ్డి అనే యువకుడిని రామాపురం అనే గ్రామంలో పాపం తాను బ్రతుకుతున్న ఈ వీరారెడ్డిని కొంతమంది తెలుగుదేశం నాయకులు పిలిచి మాట్లాడి అతి దుర్మార్గంగా కొట్టడం జరిగింది. అతన్ని చంపబోతే తప్పించుకొని ఎట్టో ఫ్రాక్చర్తో హాస్పిటల్కి వచ్చాడు. ఒకటే ఉన్నాడు, నేను అడుగుతున్న పోలీస్ కేసు పెట్టు, నీకు న్యాయం జరిగిద్ది, ఈరోజు కాకపోతే రేపు అంటే పోలీస్ కేసు ఎందుకన్నా, ఎవరికి న్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో? ఆ కేసు వద్దు, రేపు అధికారం వచ్చినాక నేను ఇలాగే తంతాను తన్నినోళ్ళని, ఆ రోజు కేసు లేకుండా చేయని చెప్తున్నాడు. అటువంటి పరిస్థితులకి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది గురజాలలో నేను చెప్పా కదా, ఆంధ్ర రాష్ట్రంలో జంగిల్ రాజు, గురజాలలో గుండారాజు. అంతకు చెప్తే ఇంకేమైనా ఉందా? అభివృద్ధిలో పోటీ పడనంటే లేదు. చివరికి కుర్రోళ్ళు ఏ స్థాయికి వచ్చారంటే తెగించే స్థాయికి వచ్చారు. తెగించిన తర్వాత ఏ నాయకుడు చెప్పినా ఎన్నరు. పోయినసారి ఆపా, చాలా గొడవలు ఆపాం, తప్పురా ఇదని. కానీ ఇంకా ఆపే పరిస్థితి ఉండదు అనుకుంటున్నారు. రేపు ఒకటే అంటున్నాడు, కేసు వద్దు, ఎందుకు మళ్ళీ కోర్టు చుట్టూరు తిరగాల సాక్ష్యం చెప్పడానికి? రేపు ఎవడైతే కొట్టాడో వాడినే తన్నొస్తాను, ఎలా తన్నారో అలాగే తంతాను. ఆ రోజు కేసు లేకుండా చేయాలా మన ప్రభుత్వంలో?